మహబూబాబాద్ జిల్లాలో నకిలీ పాసు పుస్తకాల ముఠా గుట్టూరు పోలీసులు రట్టు చేశారు. కురవై పోలీస్ స్టేషన్లో మహబూబాబాద్ డీఎస్పీ తిరుపతిరావు మీడియాతో మాట్లాడుతూ నకిలీ పుస్తకాలతో వ్యవసాయ రుణాలు ఇప్పిస్తామని ఈ ముఠా డబ్బులు వసూలు చేస్తుందని చెప్పారు. ఇప్పటికే 11 మంది రైతులకు వివిధ బ్యాంకుల నుండి 16,90,000 విలువ గల లోన్లను ఇప్పించి డబ్బులు దండుకున్నారని చెప్పారు. మన జిల్లాలో కొత్త నేరం అనేది బయటపడింది. నేరం యొక్క ప్రధాన ఉద్దేశము పద్ధతి ఏంటంటే, ఉన్న రైతు యొక్క పాస్బుక్లో ఎకరం భూమి ఉంటే లోపల ఉన్న ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ని ఎకరం భూమి ఉంటే 3 ఎకరాలు 4 ఎకరాలు పెంచి బ్యాంకులో పాస్బుక్ను చూపించి లోన్ తీసుకుంటారు. అటు లోన్ యొక్క వడ్డీ మొత్తాన్ని వాళ్ళు చెల్లిస్తూ ఉంటారు. ఎప్పుడైతే ప్రభుత్వం వారు రుణమాఫీకి ఇచ్చినప్పుడు ఆ రుణమాఫీలో తీసుకున్న రుణం అనేది మాఫీ చేయబడుతుంది. దీని ద్వారా రైతుకి ఉన్నటువంటి భూమిని ఎక్కువ చూపించి ఎక్కువ మొత్తాన్ని రుణం తీసుకొని ఆ రుణమాఫీ భాగంగా రుణం అనేది మాఫీ చేయబడుతుంది. దాని ద్వారా ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది. ఇది యొక్క నేరం యొక్క ప్రధాన